హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వారి పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి ఇళ్ల మీద, ప్రైవేట్ ఆస్తుల మీద జరిగిన దాడిని అన్నింటినీ ఖండిస్తూ రాష్ట్రంలో గవర్నర్ గారికి లేఖ సమర్పిస్తూ మరియు దేశ దృష్టికి తీసుకెళ్ళడానికి ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నా సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన ధర్నా సాయంత్రం 5 గంటలకు ముగించారు. అయితే ఈ ధర్నాలో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ దేశంలోనే 37 ఎంపీలతో కేంద్రంలో అతిపెద్ద ఎంపీలు ఉన్నటువంటి పార్టీగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు జగన్ గారికి మద్దతు తెలపడం జరిగింది. అఖిలేష్ యాదవ్ గారు జంతర్ మంతర్ వచ్చి అక్కడ వీడియోలన్నీ చూస్తూ అసలు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి బుల్డోజర్ అక్కడే జరుగుతూ ఉంది. బుల్డోజర్ ప్రభుత్వమే నడుస్తూ ఉంది. ఈ బుల్డోజర్లతో దేశం మొత్తం నాశనం చేయడానికి చూస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగడం బాధాకరం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు, 5 సంవత్సరాల తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి ఉండొచ్చు. అంతేగాని ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం సేవ చేయాలి, కానీ ప్రజలు ఇతర పార్టీల వారి మీద మనకు ఓట్లేదని చెప్పేసి కక్షలు తీసుకోకూడదని చెప్పేసి అఖిలేష్ యాదవ్ గారు తన పూర్తి మద్దతును ఆయన తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే చాలా పార్టీలు అఖిలేష్ యాదవ్ గారితో పాటు ఉద్ధవ్ శివసేన పార్టీ సంజయ్ రౌత్ గారు, తర్వాత అన్నా డిఎంకే పార్టీ తమిళనాడు నుంచి, ఇండియన్ ముస్లిం లీగ్ వారు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వారు, తమిళనాడు నుంచి వీకేసీ పార్టీ వారు, ఇంకా చాలా పార్టీ వాళ్ళు 10 నుంచి 12 పార్టీ వాళ్ళు, నేషనల్ పార్టీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశంలో ప్రతి ఒక్కరి దృష్టిలో పడేటట్టుగా నేషనల్ మీడియా కోడే కూసేటట్టుగా వారు ఈ ప్లాన్ని సక్సెస్ చేశారనే అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ దేశం దృష్టికి తీసుకెళ్లారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 24వ తేదీ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నాము అని ఆయన అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్వరము, మన ముఖ్యమంత్రి గారి స్వరం మారింది. అంతకుముందు ఆయన మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు వారే మమ్మల్ని ప్రలోభపెట్టి వారే దాడులు చేస్తున్నారని చెప్పేసి, ఆ తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేపట్టడం ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయన స్వరం మారింది. ఇప్పుడు కొంచెం మౌనభావంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చాలా రకాల పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాయి. అలాగే తమిళనాడు వీకేసీ పార్టీ వారు డైరెక్ట్గా ఆయనను వేదిక మీద నుంచే ఐఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారు. దేశంలో బీజేపీ లాంటి పార్టీలు చాలా అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఆట కట్టించాలంటే మీరు ఇండియా కూటమిలోకి రావాలని చెప్పేసి ఆయన ఆహ్వానించారు. అయితే రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 50 రోజుల్లో పూర్తి చేసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో మాత్రం ఢిల్లీలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.